మేమైతే పొలం కోస్తున్నాం. మాకైతే మిషన్ వచ్చింది. చెరువు కింద ఫస్ట్ మా పొలం ఇక కరెంట్ తీగ అడ్డొచ్చు. ఇంతసేపు నేను పట్టుకున్నా. ఇప్పుడు సార్ వచ్చిండు. ఎందుకంటే సారు లోడ్ అవ్వగానే తీసుకుపోయి రాశి దగ్గర పోస్తుండు ఐకేపీలో. ఇక మేమైతే పొలం కోస్తున్నాం. మా పంట అయితే చేతికి వచ్చింది. కాకపోతే ఏంటంటే రేటు ఉంటే బాగుండు, మా అప్పు తీరితే బాగుండన్న బాధ తప్పితే ఏం లేదు. 4 నెలల కష్టము, నారు పోసుకున్న కాంచి, కూలోళ్ళు, మందులు, పిండి కట్టలు, అసలు యూరియా కట్టలు దొరకక చాలా అంటే చాలా ఇబ్బంది పడినాము. కానీ దేవుడు కృప వల్ల అయితే అన్నీ సహకరించి పొలం అయితే చేతికి వచ్చింది. ఫస్ట్ నాటు పెట్టినాం అన్నాం కదా ఆగస్టు 1కి. ఇగో ఆగస్టు 1కి నాటు పెట్టినాం. 3 ఎకరాల పొలం అయితే మేము కోసుకుంటున్నాము. ఇగో మిషన్ అబ్బాయి అయితే వచ్చిండు. ఇక ఏమంటారు మంచిగా సైడ్లకు కూడా మంచిగానే కోస్తుండు. ఇంకొక 6 మళ్ళు ఉన్నాయి. 6 మళ్ళు అయిపోతే 3 ఎకరాల పొలం మా చేతికి వచ్చినట్టే. సార్ అయితే 2 ట్రిప్పులు పోయి కోసొచ్చిండు ఐకేపీలో. ఇక అది 3వ ట్రిప్ అనమాట. ఇంకా లోడ్ అవ్వలేదు. ఒట్లయితే ఆశించినట్టు తేల్తలేదు. ఎందుకంటే ఎడనెడగా యాత వేస్తారు కదా నారు, అందుకని మంచిగా అయితే తేల్తలేవు. 3 ఎకరాలకు కూడా 3 నెలల 12 లెక్క కావాలి. కానీ మరి ఏమైతాయో ఏమో. ఇక కరెంట్ తీగ కాబట్టి సారు కర్ర కూడా తెచ్చిండు. ఏమైందంటే మాకైతే పావ పడ్డది. మస్తు భయం అవుతుంది. అసలు నాకైతే 2 సార్లు నా చుట్టే పోయింది. ఇవాళ ఏందో ఏమో నాకైతే చాలా భయంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. సార్ పోయి లోడ్ అవ్వగానే ఏమంటారు ఐకేపీలో పోసొద్దని సార్ పోతుండు. ఇక్కడ మనం చూసుకోవాలి. వాళ్ళు మిషన్ అబ్బాయి తీగడ్డు వచ్చినాయి, సైడ్లు పోతున్నా, మొత్తం గోషి అందులో వేస్తున్నాము. ఇంక ఇదైతే మా పొలము. ఇక గడ్డి కూడా ఎమ్మటే దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ యాసంగి నారు పోసుకోవాలి, యాసంగి పంట పండించుకోవాలి కదా. మళ్ళీ ఒక్కసారి కోత కోయడం మొదలు పెడితే రాత రాసిన దేవుడు కూడా ఆపలేడు అంటారు. కానీ ప్రకృతిని అయితే ఎవరు ఆపలేము. వర్షాలు ఉన్నాయి అంటారు ఆంధ్రాలో కూడా. సో ఆంధ్ర వాళ్ళ పొలాలు ఎట్లున్నాయేమో. మనం తెలంగాణగా మేమైతే పొలాలు కోసుకుంటున్నాము. ఏమంటారు ఇంకా పత్తి చేను నేర్పించడం అయితే అయిపోయింది. పత్తి చేను గొర్రెలకి ఇవ్వాలి. ఇంకా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇగో మిషన్ అయితే వచ్చింది. మేమైతే మా పొలం కోసుకుంటున్నాము. పొలం మీద కోన్ని కొయ్యాలి కానీ కొయ్యలేదు. ఉంది ఇంకా ఎకరం ఉంది కదా, దాని మీద కోస్తాము. ఎందుకంటే ఇక ఉదయాన్నే మిషన్ వస్తుంది అనగానే వచ్చినాము. ఇంక దాడేసి వచ్చిన నేనైతే. ఇప్పుడు లంచ్ కూడా తేలేదు సార్కి. ఎందుకంటే మిషన్ ఇందులోకి వచ్చిన దాకా నమ్మకం లేదు. ఇంటికి పోతాం అనేసి ఇక పెట్టుకురాలేదు బాక్స్ అయితే. ఇక సార్ పావును కొడుతుంది చూడండి. చంపిండు సార్ పావునైతే చంపిండా. ఆ పాము నా చుట్టే తిరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా భయం వేసింది. ఏం పాము ఏమో. ఏం పామే? అగో పెంజరే కదే. ఏం పామే? పెంజరే. ఇంకో పెంజరే ఫ్రెండ్స్ చూడండి. పెంజరే కదే. మాకైతే మస్తు భయం. అది నేను ఇక్కడ కూర్చున్న ఫ్రెండ్స్ చల్లకుందని నా ఎమ్మటే పోయింది. లేని గడ్డంతో దోలాడితే మళ్ళీ ఎడంగానే పోయింది. సార్ ఒకసారి దెబ్బేసిండు, గూట్లో చేరింది ఎలకలకు. ఇక ఇప్పుడైతే చంపేసిండు మొత్తానికి. చాలా అంటే చాలా భయంకరంగా. మేసులుతుందే. అదేంది తలకాయ కాదు, మళ్ళీ దెబ్బ రాదు గట్టిగా. ఇంకా నాకైతే పాములు అంటే సత్యంత భయం. అటే ఒక మేసులుతుంది చూడ. ఇంకా అది మనకు గరిస్తే కూడా అంతే ఫ్రెండ్స్, అంత భయంకరంగా మెసులుతుంది. కానీ పాము అయితే ఇందాక నుంచి భయంకరంగా ఇక్కడే తిరిగింది ఫ్రెండ్స్. ఇగో యాద చెట్టు ఉందనేమో నేను కూర్చుందామని వచ్చిన. చూసిర్రా ఇంకా ట్రాక్టర్ తెద్దానికి పోతుంది. ఇంకో లోడ్ అయింది. పొలం కోసిన రోజు కన్నా కష్టాలు పడాలి అసలు. ఇగో లోడ్ అయింది ఫ్రెండ్స్, పోస్తుండు. మొత్తం ఇది 3వ ట్రాక్టర్ అనమాట. ట్రాక్టర్ డోర్లో ఒక 2 పడతాయి. మొత్తం 3 అంటే 6 అయినట్టు ఇప్పటి వరకు అయితే. ఇగో పోస్తుండు.
ఆ పాముని చంపిండు కానీ ఏం పాము అని అయితే నాకు చాలా భయం అయింది. ఎందుకంటే దెబ్బేసిండు ఫస్ట్, అది ఎలకలకు ఇట్లకు పోయింది. మళ్ళీ నాకు భయం అయింది. కానీ ఇప్పుడు ఇక యాన్న బండుకుంటే చూసిండు అసలు ఇంకా మెసులుతుంది. కానీ ఇంకా మెసులుతూనే ఉంది. మన ఊపిరి కూడా అంతే టీ గట్టు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు పొలాలు గోపించిరో గోపిలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే పొలం గోపిస్తున్నాము. బిజీ అనమాట. పంట చేతికి వచ్చింది కాబట్టి వడ్లకు మంచి ధర రావాలి, ఏమంటారు బోనస్ పడాలి, మా అప్పు తీరాలి. ఇల్లు కూడా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. కంటె కూడా కట్టి ప్లాస్టింగ్ అయిపోయింది. కంటె కూడా కట్టి సెల్ఫ్లు పోసి రంగులు వేస్తే మా ఇల్లు అయిపోయినట్టే. మాకు ఇందిరమ్మ ఇల్లే 3 బిల్లులు కూడా విజయవంతంగా పడినాయి. ఓకేనా, బాయ్.